హలో చారూస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన చోలే మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ శనగలు అయితే తీసుకుని ఒక 3 అవర్స్ ముందే నానబెట్టేసుకొని ఈ చోలేలు ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదో ఒక స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా, ఇలా చేసి ఇచ్చేయచ్చు. ముందుగా కుక్కర్ తీసుకుని మనం నానబెట్టుకుని శనగలు అనేవి వేసేసి ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఉడికిపోయిన ఈ చోలేనైతే ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఇప్పుడు మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా ఒక స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేశాను. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే మీ స్పైసీకి సరిపడా ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం, అలాగే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్లు అయితే శనగపిండి, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మసాలాను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కన మ్యాచ్ ఆడుకుంటున్నారండి, ఈరోజు హాలిడే ఉంది, అందుకే డిస్టర్బెన్స్గా ఉంది. మనం ఇప్పుడు ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మంటనైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తీసుకున్న ఈ చోలేనైతే ఫ్రై చేసేసుకోవాలి. మనం తీసుకున్న చోలేస్ అన్నీ కూడా ఇలా మసాలా కలుపుకున్నవన్నీ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ హెల్తీ అని చిల్లీ చనా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.